భాగం. ఆఫ్టర్ 21 ఇయర్స్ వన్ ఫైన్ డే సాయంత్రం సమయాన 26 సంవత్సరాల అబ్బాయి తన చేతిలో ఈడ్చిపెట్టి ఎదురుగా ఉన్న 22 సంవత్సరాల అమ్మాయిని కొట్టాడు. అతని దెబ్బకి ఆ అమ్మాయి పడటమే స్పృహ కోల్పోతే ఆ అబ్బాయి చాలా కోపంగా, ఆవేశంగా, నాటకాలు చాలు, ఈ నాటకాలు ఎన్ని రోజులు వేస్తావు? నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు రాదా నీకు? అంటూ అరుస్తూ ఉన్నాడే తప్ప ఆ అమ్మాయి పడిపోయింది, కళ్ళు తెరవటం లేదని పట్టించుకోవటం లేదు. ముఖ్యంగా ఆ అమ్మాయిని చూస్తుంటేనే అతని కళ్ళల్లో కోపం, ద్వేషం నిండుగా కనిపిస్తున్నాయి. ఇక కింద పడిన అమ్మాయిలో ఎంతకీ చలనం లేకపోవటంతో ఆ అబ్బాయి విసుగ్గా ఆ అమ్మాయిని భుజాన వేసుకుని ఎత్తుకెళ్లి తన బెడ్రూమ్లోని సోఫా మీద విసిరేసి పక్కనే ఉన్న గ్లాస్ మగ్లోని వాటర్ ఫోర్స్గా ఆ అమ్మాయి మొహం మీద కొట్టడంతో వర్షం వర్షం అంటూ అరుస్తూ ఆ అమ్మాయి పైకి లేచింది. లేచిన తనకి ఎదురుగా చింతనిప్పుల్లాంటి కళ్ళతో తన వైపే చూస్తున్న ఆ వ్యక్తిని చూసి ఒక్కసారిగా వా అంటూ ఏడవటం మొదలు పెట్టగానే హే చుప్ అంటూ అరిచాడు ఆ అబ్బాయి. దెబ్బకి ఆ అమ్మాయి ఏడుపు ఆపిన వెక్కిళ్ళు ఆపకుండా నోటికి చేతిని అడ్డం పెట్టుకుని అమాయకంగా చూస్తూ ఉంటే ఆ అబ్బాయి ఆవేశంగా, ఈ అమాయకమైన చూపు నా మీద ప్రయోగించాలని చూడకు. అందరిలా నేను నిన్ను నమ్మేంత వెధవని కాదు. నువ్వు ఎలాంటి దానివో నాకు పూర్తిగా తెలుసు. నీలాంటి ఆడవాళ్ళంటే నాకు పరమ అసహ్యం. అటువంటిది బలవంతంగా నిన్ను నా జీవితంలోకి తెచ్చుకున్నా అంటే అర్థం కావాలి నీకు. నీ జీవితాన్ని నరకం చేయటానికి నేను నిన్ను తీసుకువచ్చా అని. అంతేకాని నీ మీద ఇష్టంతో కాదు, నీతో కాపురం చేసి పిల్లల్ని కనటానికి కాదు. ఇదంతా తెలిసినా కూడా కావాలని నా మీద పడి నన్ను షెడ్యూస్ చేయాలని ట్రై చేస్తావా? ఎంత ధైర్యం నీకు? అంత ఈజీగా నీకు లొంగేవాడిలా కనిపిస్తున్నానే నేను అని పిడికిలి బిగించి గర్జించినట్టే అరుస్తుంటే ఆ అమ్మాయి భయపడిపోయి వెక్కిళ్ళ మధ్య లేదు బావా అని అనగానే మరోసారి ఆ అమ్మాయి చెంప పగిలింది ఆ అబ్బాయి చేతిలో. ఎవడే నీకు బావా? నేను నీకు బావా అని నేను నీకు చెప్పానా? అసలు నేను నిన్ను ఏ రిలేషన్తో చూడటం లేదని, కేవలం నీ మీద పగ తీర్చుకోవటానికి మాత్రమే ఈ ఇంటికి తీసుకువచ్చానని ఎన్నిసార్లు చెప్పాను? అయినా సరే నా దగ్గర అడ్వాంటేజ్ తీసుకుంటూ దగ్గర కావాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నావు. ఇంకొకసారి ఇలా కానీ జరిగిందంటే ఇలా మాత్రం ఉండదు నీ పరిస్థితి అని అరుస్తూ ఉన్నప్పుడే కింద నుంచి అన్నయ్య అన్న వాయిస్ వినిపించింది. ఆ వాయిస్కి చప్పున అతని ఆవేశం చల్లారిపోయినట్టు నా చెల్లి వచ్చింది. తన ముందు ఓవర్ యాక్షన్ చేయటం, మీ అన్నయ్య నన్ను సరిగా చూసుకోవటం లేదు, ముద్దు పెట్టడం లేదు, ఆటలు ఆడటం లేదు, ఇలాంటి సిల్లీ రీజన్తో తనకి దగ్గర కావాలని ట్రై చేయటం లాంటివి చేస్తే చస్తావు నా చేతుల్లో. పొరపాటునైనా సరే నా చెల్లి ఎమోషన్స్తో నువ్వు ఆడినట్టు నాకు అనిపించిందంటే ఇలా మాత్రం నువ్వు నా ఇల్లు దాటవు, శవంగానే ఈ ఇంటి నుంచి బయటికి వెళ్తావు అని వార్నింగ్ ఇచ్చి, ఆ చెంపలకి ఏదైనా రాసుకో. నీకెప్పుడు అలవాటున్న దట్టమైన మేకప్ వేసుకుని ఏమాత్రం మన మధ్య ఎటువంటి గొడవ జరగనట్టే బయటికి వచ్చి నా చెల్లి ముందు చాలా నార్మల్గా ఉండాలి నువ్వు. గుర్తుంచుకో, పొరపాటునైనా సరే తన దగ్గర నువ్వు నోరు జారటం, మీ అన్నయ్య నన్ను కొడుతున్నాడని చెప్పటం లాంటివి చేస్తే ఇక నన్ను ఆపే ధైర్యం ఎవరికీ లేదు అని వేలు చూపించి బెదిరించి అతను చాలా నార్మల్గా తనని తాను నార్మల్ చేసుకుంటూ బయటికి వెళ్తే ఆ అమ్మాయి టక్కున కన్నీళ్లు తుడుచుకొని సరిగా కూర్చొని, అసలు ఎలా ఈ మనిషిని మార్చాలి? నేను ప్రయత్నం చేసే కొద్దీ ఈ మనిషి నా మీద కోపం, అసహ్యం పెంచుకుంటున్నాడే కానీ కొంచెం కూడా అర్థం చేసుకోడే వీడంటే నాకు ఎంత పిచ్చి అని చిరాగ్గా అనుకుంటూ అతను చెప్పినట్టే చెంపల మీద బ్లష్ వేసుకొని చెంప దెబ్బలు కనిపించనివ్వకుండా చేసుకున్నాక డ్రెస్ కూడా సరి చేసుకొని కన్నీళ్లు కనిపించకుండా తుడుచుకొని కిందకి వెళ్ళింది ఆ అమ్మాయి. అప్పటికి ఆ అబ్బాయి కిందకి వెళ్ళి ఎంతో సంతోషంగా తన కోసమే చూస్తున్న తన చెల్లెల్ని దగ్గరికి తీసుకొని ఏదో మాట్లాడుతూ ఉంటే మెట్ల దగ్గర నుంచి అదంతా చూస్తున్న ఆ అమ్మాయి, ఒక్క నీ చెల్లి దగ్గర మాత్రమే నువ్వు మనిషిలా ఉంటావా? మిగిలిన వాళ్ళందరూ నీకేం కారా? మరి నేనెవరిని? అని మనసులోనే కోపంగా పళ్ళు నూరుకుంటూ ప్రశ్నించుకుంటూ కిందకి దిగేసరికి మొహాన్ని నార్మల్గా పెట్టి ఆద్య అంటూ పిలిచింది. ఆద్య తనని పిలిచిన అమ్మాయిని చూడటంతోనే వదిన అంటూ పరిగెత్తుకుంటూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి భుజం చుట్టూ చేయి వేసి, ఎంజాయ్ చేశారా నేను లేని టైంని అని అల్లరిగా కన్ను కొట్టి అడుగుతుంటే ఆ అమ్మాయి ఇబ్బందిగా నవ్వుతూ సిగ్గుపడుతున్నట్టు తలదించుకోగానే
అతని కళ్ళు ఎరుపు రంగుని సంతరించుకున్నాయి. మళ్ళీ ఏదో ఒకటి చేస్తుందేమోనని ముందుగానే కోపం తెచ్చుకుంటూ. ఇంతలో ఆద్య ఆ అమ్మాయి సిగ్గుపడటం చూసి, అరే అరే సిగ్గుపడుతున్నావా వదినా అంటే అన్నయ్య ఏదో చిలిపి పని చేసే ఉంటాడు, అందుకే కదా ఈ సిగ్గు అంటూ తన మొహం పైకెత్తటానికి చూసేలోపు శక్తి వెళ్ళి నా చెల్లికి ఫ్రెష్ జ్యూస్ చేసి తీసుకురా, తను అలసిపోయి వచ్చింది అని గట్టిగా అరవటంతోనే శక్తి భయపడిపోయి పరుగున కిచెన్లోకి వెళ్ళిపోతే ఆద్య చిరుకోపంగా అన్నయ్య అంటూ చూసింది. నువ్వు ఇలా రా అంటూ ఆద్యని సోఫాలో కూర్చోబెట్టి తన పక్కనే కూర్చున్న అతను వచ్చి రాగానే ఎగిరి గంతులు వేయటం కాదు, కడుపుకి కొంచెం జ్యూస్ స్నాక్స్ లాంటివి పడే, చూడు సన్నగా ఎలా ఉన్నావో, ఎంత తినమని చెప్పినా తినవు, మీ వదిన వచ్చాక కూడా నువ్వు మారలేదు, ఇంకా ఇంకా నా నుంచి తప్పించుకుంటున్నావు, ఇకపై టైం టు టైం నువ్వు ఫుడ్ తీసుకోవాలి ఆద్య, కాదని స్కిప్ చేస్తే కొడతా అని చెప్తున్నా అని చిరుకోపంగా అంటూనే ప్రేమ చూస్తున్న తన అన్నయ్యని సైడ్ నుంచి హత్తుకున్న ఆద్య ఐ లవ్ యూ అన్నయ్య అని అంది ఎంతో సంతోషంగా, మొహంలో ఆ సంతోషం అంతా తెలిసేలా బ్రైట్ చేసి. లవ్ యూ టూరా అంటూ ఆ అబ్బాయి కూడా అనగానే అప్పుడే బయటికి వచ్చిన శక్తి, మరి నాకు కూడా చెప్పచ్చు కదా ఐ లవ్ యూ ఏదో అని వాళ్ళకు వినిపించేలా కావాలని కొనగగానే ఆద్య శక్తి చేతిలో జ్యూస్ తీసుకొని, అన్నయ్య వదినకి ఐ లవ్ యూ అంటే చెప్పు, నా ముందు ప్లీజ్ ప్లీజ్, నా మంచి అన్నయ్య కదా, నేను చెప్పింది వింటాడు కదా అని అడిగింది. అతని శక్తిని కాల్చి బూడిద చేసేలా కళ్ళతోనే నిప్పులు కక్కుతూ శక్తి వైపు చూస్తే ఆ చూపు పట్టించుకోకుండా శక్తి, చెప్పండి ప్లీజ్, నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, మరి చెప్పరా మరోసారి ఐ లవ్ యూ అని, అసలు మనం ప్రేమ కదని మీ చెల్లికి ఎందుకు చెప్పటం లేదు మీరు, చెప్పి చూడండి, మీ చెల్లి ఎంత ఎగ్జైట్ అవుతుందో మీకే తెలుస్తుంది కదా ఆద్య అని శక్తి అమాయకంగా మొహం పెట్టి అంటే. అవును వదిన, నేను ఎన్నిసార్లు మీ లవ్ స్టోరీ గురించి అడిగిన అన్నయ్య నాతో చెప్పటం లేదు, ఎందుకు చెప్పటం లేదు అన్నయ్య, చెప్పచ్చు కదా, తెలుసుకోవాలని నాకు చాలా క్యూరియస్గా ఉంది అని అడిగింది ఆద్య. ఆద్య ముందు తన కోపం బయట పెట్టలేని అతని పిడికిలి బిగించి, ఐ లవ్ యూ అనేది ఒక ఫీల్తో చెప్పాలిరా, ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా కాదు, మనసులో ప్రేమ మనం తట్టుకోలేనంతగా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన పెదవుల నుంచి ఐ లవ్ యూ అనే మాట వచ్చేస్తుంది, అంతేకాని ఇలా బలవంతంగా చెప్పుకుంటే కాదు కదా శక్తి అని శక్తికి యాటిట్యూడ్ లుక్ ఇచ్చి, వెళ్ళి స్నాక్స్ ప్రిపేర్ చేయపో అని అంటే శక్తి చేతులు పిసుక్కుంటూ, మీకు తెలుసు కదా నాకు వంట రాదని, ఈ జ్యూస్ కాఫీ కూడా ఎంతో కష్టపడి నేర్చుకున్నాను, అది కూడా మీకోసం అని గుటకలు మింగుతూ అనగానే అతను చాలా కోపంగా, నేను కూడా చెప్పాను అవన్నీ నేర్చుకోమని, ఇంకా నేర్చుకోకుండా ఏం చేస్తున్నావు, వెళ్ళు, వెళ్ళి పెద్దమ్మ దగ్గర చెప్పించుకొని మరీ చెయ్యి, ఈ ఇంటి కోడలిగా నువ్వు నాకు నా చెల్లికి ప్రతి పూట స్వయంగా నీ చేతులతో వండి పెట్టాలి, అదే కోడలిగా నీ బాధ్యత, కాబట్టి వెళ్ళి వంట పని చూడుపో, పెద్దమ్మ ఎలా చేయాలో చెప్తుంది, నువ్వు జస్ట్ చెయ్యి చాలు అని చెప్పి శక్తిని పంపించేశాక, వెళ్ళురా ఆద్య నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో అని అన్నాడు. అన్నయ్య, నువ్వు వదిన విషయంలో ప్రవర్తించేది నాకు అస్సలు నచ్చటం లేదు, నేను కిచెన్లోకి వెళ్తాను అంటే వద్దన్న వాడివి, వదినని మాత్రం ఎందుకు ప్రతిదానికి బలవంతంగా చేసేలా చేస్తున్నావు, వదినకి ఇష్టం లేకపోతే వదిలేయచ్చు కదా, చూడు పాపం వదిన ఎంత బాధపడుతుందో, నువ్వు చేసేది ఏం బాగోలేదన్నయ్య అని విసుగ్గా అరిచింది. ఇవన్నీ పట్టించుకోకురా, ఇప్పుడు కాకపోతే రేపైనా ఇవన్నీ తను నేర్చుకోవాల్సినవే, చెప్పాను కదా తనకి మనందరికి వండి పెట్టడం అంటే చాలా ఇష్టమని, కానీ బద్ధకం పెరిగిపోతుంది, ఇప్పుడే ఇలా ఉంటే రేపు మాకు పిల్లలు పుట్టాక నువ్వు అత్తవి అయ్యాక వాళ్ళని చూసుకోవటానికి కూడా బద్ధకం అంటే ఎలా చెప్పు, అందుకే ముందుగానే అన్నీ నేర్పిస్తున్నాను, ఇవన్నీ నిన్ను పట్టించుకోవద్దని చెప్పాను కదా ఆద్య, నీ వదినని జాగ్రత్తగా సంతోషంగా చూసుకునే బాధ్యత నాది, వెళ్ళు నువ్వు ముందు అని అన్నప్పుడే గుమ్మంలో అడుగుపెట్టిన సేమ్ 26 సంవత్సరాలున్న వ్యక్తి బావా అంటూ పిలిచాడు. ఇక ఇక్కడ కిచెన్లోనే సమోసా చేస్తూ ఉన్న ఆ ఇంటికి పెద్దయిన శాంతమ్మ గారు శక్తి రావటమే
తప్పుగా అనుకోక శక్తి. రుద్రబాబు తన మనుషుల విషయంలో పక్కాగా ఉంటాడు. అందుకే ఇలా నిన్నన్నీ నేర్చుకోమని చెప్తున్నాడు. కానీ ఆ బాబు మనసు వెన్నపూస. నిజంగా ఒకరికి ఆ మనసులో స్థానం ఇస్తే ప్రాణం పోయేంత వరకు వదలరు. ప్రపంచమంత ప్రేమని పంచుతాడు. ఆద్య విషయంలో చూస్తూనే ఉన్నావు కదా. రుద్రబాబు నిన్ను ప్రేమించాడు అంటున్నావు కదా. తప్పకుండా నీ మీద కోపం పోయాక నిన్ను కూడా ఆద్యలా బంగారంలా చూసుకుంటాడు. చూస్తూ ఉండు అని అనగానే శక్తి ఎగ్జైట్ అయ్యి, నిజంగానా శాంతమ్మ? నిజంగా ఆ రోజు వస్తుందా? బావ నన్ను ఆద్య అంత ప్రేమతో చూసుకుంటాడా? అంత ప్రేమ పంచకపోయినా పర్వాలేదు, ఎంతో కొంత ప్రేమ అయితే పంచుతాడా అని అడిగింది. హా శక్తి. రుద్ర అంటే ఆ బోలా శంకరుడు. ఆయనలో ఎంత కోపం ఉందో అంతకు మించి ప్రేమ దాగి ఉంది. తన వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళే తెగింపు ఉంది. ఇక్కడ రుద్రలో కూడా అంతే అని చిరునవ్వుతో చెప్పి సమోసా ఎలా చేయాలో చూపిస్తూ ఉంటే పక్కనే నిలబడి క్యారెట్ నములుతూ చూస్తూ ఉంది శక్తి. వచ్చేశాడు వీడొకడు మళ్ళీ అని విసుగ్గా అనుకుంటూ చూసిన తనకి ఎదురుగా పళ్ళన్నీ బయట పెట్టి నవ్వుతున్న తన చిన్ననాటి ఫ్రెండ్ తన కంపెనీలో తన పిఏగా వర్క్ చేస్తున్న వేణు లోపలికి వచ్చి, బావా ఈరోజు ఎందుకు నువ్వు ఇంత త్వరగా ఇంటికి వచ్చేశావు? పైగా నేను వర్క్ ఉందని చెప్పినా వినలేదు. ఎంత ఇంపార్టెంట్ మీటింగ్ మిస్ చేశావో తెలుసా? బహుశా చెల్లి ఫోన్ చేసి ఉంటుంది, అందుకే కదా ఎగురుకుంటూ వచ్చేశావు ఇంటికి అని అడుగుతుంటే ఆద్య నవ్వుతూ, అదే అయ్యుంటుంది బావా అనగానే అతను మురిసిపోయి, అవును ఆద్య అంతే. ఆయన కొత్తగా పెళ్ళైన కొత్త పెళ్లి కొడుకు, పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మరి చెల్లెలతో బిజీగా ఉండకుండా ఉంటాడా ఏంటి అని అంటుంటే రుద్ర షార్ప్గా ఒక చూపు చూశాడు. దెబ్బకి వేణు నోటికి మూత పడిపోయింది. సరే అన్నయ్య, నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అంటూ ఆద్య వెళ్ళిపోగానే అతను వేణు మెడ చుట్టూ చేయి వేసి, పదరా, నీతో పర్సనల్ డిస్కషన్ చాలా చెయ్యాలి అంటూ తీసుకుని తన రూంలోకి వెళ్ళటమే కడుపులో తన పంచిచ్చి, నోరెప్పుడు అదుపులో ఉండదా? ఎందుకు నోటుకు వచ్చింది వాగుతుంటావు? నేనెందుకు ఆ శక్తిని పెళ్లి చేసుకున్నానో నీకు తెలుసు. తెలిసి కూడా నీ ఓవర్ యాక్షన్ ఏంటి అని అన్నాడు. పిడికిలు బిగించి శక్తి చేసింది గుర్తుకు వచ్చి. బావా, నాకెందుకో నువ్వు పొరపాటు పడుతున్నావు అనిపిస్తుంది. తనని చూస్తుంటే నాకలా అనిపించటం లేదు అన్న వేణు నోరు మూత పడేలా పెదవులకి గట్టిగా ఒక షాట్ ఇచ్చాడు. దెబ్బకి వేణు పెదవుల షేప్ మారిపోయింది. దెబ్బకి వేణు నోటి నుంచి అరుపు రాగానే రుద్ర చాలా కోపంగా, నేను ఆల్రెడీ చెప్పాను దాని గురించి నా దగ్గర మాట్లాడొద్దు అని. పదే పదే దాని గురించి మాట్లాడి మరి నాలో కోపం పెంచకు వేణు. అది చేసింది నువ్వు, మర్చిపోయిన నేనేది మర్చిపోలేదు. దాని నోటితో అదే ఒప్పుకుంది తప్పు చేశానని. ఇంకేంటి నీ అనుమానం? పైగా అదేం తప్పు చేయలేదంట, దానికి నువ్వు ఒకళ్ళు తప్పుచ్చుకోవటం ఒకటి. నేను ఏదైనా భరిస్తాను, కానీ ఇలాంటి మోసాలని తప్పుడు పనులని కాదు అని చాలా సీరియస్గా అరిచి, అసలు నీకెందుకు దాని గురించి అంత పాజిటివ్గా అనిపిస్తుందిరా? దాని మొహంలో కన్నింగ్నెస్ నాకు కనిపిస్తుంది, మరి నీకెందుకు కనిపించటం లేదు? నేను కొట్టినప్పుడు అబ్బా అమ్మ అంటూ వెక్కిళ్ళు పెట్టి ఏడ్చిద్ది. అదే నేను అలా పక్కకి వెళ్ళగానే ఏడుపు ఆపేసి ఎలా నన్ను లొంగ తీసుకోవాలని ఆలోచిస్తూ ఉండిపోతుంది అని అసహనంగా అరుస్తూ, అసలు ఈరోజు అది ఏం చేసిందో తెలుసా? చెప్పటానికి నాకే అసహ్యం వేస్తుంది అని రుద్ర చాలా కోపంగా అరుస్తుంటే వేణు అయోమయంగా, అసలు ఏం జరిగింది బావా? నువ్వంత హడావిడిగా ఎందుకు వచ్చేశావు? ఆ క్లయింట్స్కి సర్ది చెప్పలేక తల ప్రాణం తోకకొచ్చింది తెలుసా అని చాలా సీరియస్ అవుతుంటే, అంతా ఆ దెయ్యం వల్లే అని అరిచాడు రుద్ర. ఇంతలో బయట నుంచి బావా అంటూ డోర్ కొట్టిన సౌండ్ వినిపించటంతో మళ్ళీ మొదలుపెట్టింది అంటూ రుద్ర తల పట్టుకొని, నోరు మూసుకొని జరిగేది చూస్తూ ఉండు అంటూ డోర్ తీయటం ఆలస్యం. శక్తి వయ్యారంగా నడుస్తూ లోపలికి వచ్చి, బావా, ఇదిగో నీకోసం సమోసా విత్ సాస్, ఇంకా కాఫీ అని సిగ్గుపడుతూ చెప్తుంటే వేణు కళ్ళు పెద్దవి చేస్తే రుద్ర సీరియస్గా శక్తి వైపు చూస్తూ తలెత్తు అని చాలా బేస్ వాయిస్లో అన్నాడు. అబ్బా బావా, నిన్ను స్ట్రైట్గా చూడాలంటే నాకు మహాసిగ్గు. నీకు తెలుసు కదా, నీ కళ్ళల్లోకి చూస్తూ నేను మాట్లాడలేనని.
అని శక్తి స్టంట్స్ వేస్తూ ఉంటే వేణు నోరు తెరిచాడు శక్తి యాక్టింగ్ చూస్తూ. రుద్ర చూడు అన్నట్టు వేణుకి సైగలు చేసి ముందు తలెత్తు అని మరోసారి గట్టిగా అరవటంతో ఈసారి ఆ వాయిస్లో కోపం కూడా మిక్స్ అవ్వటం వలన భయంగా తలెత్తిన శక్తి అయోమయంగా, ఇప్పుడు నేనేం చేయలేదు కదా బావా, ఎందుకు నీకు కోపం వస్తుంది? అసలు నేనంటేనే నీకు కోపం వస్తుంది ఎందుకు? ఒక్కసారి పొరపాటు చేశాను, దానిని క్షమించేయొచ్చు కదా. పదే పదే అదే పెట్టుకొని వేలాడకపోతే ఏమైంది? పైగా బయట నా ఆడపడుచుతో అన్నావు మన పిల్లలు అంటూ. అబ్బా, ఆ ఊహ ఎంత బాగుందో అంటూ సిగ్గుల మొగ్గవుతూ బుగ్గలకి బ్లష్ వేసుకుంటే రుద్ర అసహనంగా వేణు ముందు శక్తిని కొట్టలేక, వేణు బయటికి వెళ్ళు అని అన్నాడు. హూ అంటూ వేణు అయోమయంగా కళ్ళని మాత్రమే తిప్పి రుద్ర వైపు చూడగానే, చెప్పింది అర్థం కాలేదా? చెవుడేమైనా వచ్చిందా? వెళ్ళి ఫ్రెష్ అవ్వు, ముందు నువ్వు నా రూమ్ నుంచి బయటికి పో అని వేణు మెడ పట్టుకొని బయటికి గెంటేసి డోర్ క్లోజ్ చేయగానే అప్పటి వరకు సిగ్గుపడిన శక్తి సెకండ్లో భయంలోకి మారిపోయి వణికిపోతూ, డోర్ ఎందుకు క్లోజ్ చేశావు బావా? డోర్ తీసే ఉంచు, చాలా సేఫ్టీగా ఉంటుంది నాకు అని అంటే రుద్ర ఒక్కో అడుగు శక్తి వైపు వేస్తూ, ఏంటి నా కళ్ళల్లోకి చూడాలంటే నీకు మహాసిగ్గా అంటూ అడిగితే శక్తి గుటకలు మింగుతూ, మరి కాదా బావా, నీ తేనె కళ్ళల్లోకి చూస్తే ఎవరైనా ఇట్టే పడిపోతారు. ఇక నేనొక లెక్క. నీ కళ్ళల్లో ఏదో మాయుంది బావా, ఆ కళ్ళల్లోకి చూస్తే చాలు చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. అసలు నీ అందం గురించి నీకు తెలుసా బావా? గ్రీక్ గాడ్ కూడా నీ ముందు దిగదుడిపే. ఆ బైసిప్స్, ఆ 8 ప్యాక్ నడకలో స్టైల్, మాట్లాడే మాటలో బేస్, క్యారెక్టర్ పరంగా జెమ్ నువ్వు. ప్రతి ఒక్క అమ్మాయి కోరుకునే లక్షణాలన్నీ నీలోనే ఉన్నాయి బావా, తెలుసా నీకు అని కళ్ళు మొత్తం తిప్పుతూ చెప్తున్న శక్తి గొంతు పట్టుకొని గోడకి ఆనించిన రుద్ర, బావా అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను. ఐ హేట్ దిస్ రిలేషన్స్. నాకుంది ఒక చెల్లి, ఒక ఫ్రెండ్ మాత్రమే, అర్థమైందా? నీలాంటి న్యూసెన్స్ రిలేషన్ నేను ఎక్కువ రోజులు కంటిన్యూ చేయను. వన్స్ నా పగ తీరిందంటే మాత్రం నువ్వు నా లైఫ్ నుంచి బయట ఉంటావు, అర్థమైందా? అప్పటి వరకు నీ హద్దుల్లో నువ్వుండు అని కళ్ళు తేలేస్తున్న శక్తిని వదిలి ఇంకొకసారి నా ముందు సిగ్గుపడటం, సిగ్గు నటించటం, ఇదిగో ఈ భయం ఉన్నట్టు నటించటం ఇలాంటివన్నీ చేయాల్సిన అవసరం లేదు. నీ ఒరిజినల్ క్యారెక్టర్ నాకు తెలుసు అని బేస్ వాయిస్లో అంటుంటే శక్తి భయంతో వణికిపోయేది కాస్త ఒక్కసారిగా నార్మల్గా అయిపోయి, మరి తెలిసినప్పుడు ఇది కూడా తెలియాలి కదా బావా, నువ్వంటే నాకెంత పిచ్చి అని, నీ మీద నా ప్రాణాలు పెట్టుకున్నానని, నీకోసం ఏం చేయటానికైనా సిద్ధంగా ఉన్నాను అని, ఆఖరికి నీ లైఫ్లో పర్మనెంట్గా ఉండటానికి నన్ను నేను తక్కువ చేసుకోవటానికి కూడా వెనకాడటం లేదని కూడా తెలుసుకో బావా. కేవలం అంటే కేవలం నువ్వు చెప్పటం వలన నాకు ఎంతో ఇష్టమైన చదువుని కూడా వదిలేశాను. నా తల్లిదండ్రుల్ని, చెల్లెల్ని, వదినని, మరిదిని, మావయ్యని, అత్తయ్యని అందరినీ వదిలేసి వచ్చాను. ఎందుకు? నీతో లైఫ్ కోసమే కదా. ఇదంతా నా ప్రేమ కాదా మరి? ఇందులో నా ప్రేమ కనిపించటం లేదా నీకు? నీ లైఫ్లోకి రావటం కోసం ఆద్యని అడ్డు పెట్టుకున్నాను, ఒప్పుకుంటాను. అదొక్కటి తప్ప నేను నీ విషయంలో చేసిన తప్పేంటి బావా? నువ్వు చెప్పే ప్రతి ఒక్క పని వింటున్నాను, ప్రతి ఒక్క మాట వింటున్నాను, నాకు రానివి కూడా నేర్చుకుంటున్నాను. మరి నీ మనసులో కాస్తంటే కాస్త ప్లేస్ కూడా నాకు ఇవ్వలేవా అని రుద్ర గుండెల మీద వేలితో పొడుస్తూ, ఈ మనసులో నాకు కొంచెం ప్లేస్ ఇవ్వు బావా. నీ చెల్లెలికి ఇచ్చినంత ఇవ్వకపోయినా పర్వాలేదు, కొంచెం ఇవ్వు. నన్ను నీ జీవితం నుంచి బయటికి పంపించకు బావా. నువ్వు పంపించినా నేను వెళ్ళను. నన్ను వదిలించుకోవటం అంత ఈజీ కాదు అని కన్నీళ్లతో చెప్పి వెంటనే ఆ కన్నీళ్లు తుడుచుకొని, అసలు నా మీద నీకు ఇంట్రెస్ట్ రావాలంటే ఏం చెయ్యాలి బావా అంటూ రుద్ర షర్ట్ కాలర్ పట్టుకుని రుద్ర మొహాన్ని కిందకి లాగిన శక్తి, నిన్ను డిస్టర్బ్ చేస్తే నువ్వు నన్ను ప్రేమిస్తావా అంటూ ఒక్కసారిగా రుద్ర పెదవులు అందుకుంది. ఐఎస్ మ్యాన్షన్. అప్పుడే ఐఎస్ మ్యాన్షన్లోకి ఒక కారు వచ్చి చాలా స్పీడ్గా పార్టికోలు ఆగటమే కార్ డోర్ చాలా ఫోర్స్గా ఓపెన్ చేసుకొని జీన్స్ అండ్ టీషర్ట్లో ఉన్న 26 సంవత్సరాల అమ్మాయి పెద్ద పెద్ద అడుగులతో ఇంట్లోకి వెళ్ళటమే ఎదురుగా ఉన్న తల్లిని చూసి పెదవుల మీద నవ్వు తెచ్చిపెట్టుకొని మమ్మీ అంటూ పరిగెత్తుకుంటూ మెడ చుట్టూ చేతులు వేస్తే,
ఏంటో ఈరోజు అమ్మాయి గారికి ఈ అమ్మ మీద మనసు మళ్ళింది. రావటమే తండ్రి కోసం వెతుకుతావు కదా అని మూతి ముడిచి అంది ఇషిక. ఇంత వయసు వచ్చినా నీకు మాత్రం జలసి తగ్గలేదు మమ్మీ అంటూ మన ఇషిత చిరునవ్వుతో అంటే, మరి ఏం చేయమంటావు? తండ్రి చాటు కూతురువి నువ్వు. నేను ఏం చెప్పినా పట్టించుకోవు, కానీ మీ నాన్న ఒక్క మాట చెప్తే చాలు వెంటనే అలాగే ఓకే డాడా అంటూ చేసేస్తావు అని వెంటనే, నీకంటే నా కొడుకు బెటర్ తెలుసా? నేను ఏది చెప్పినా కాదు అనకుండా వింటాడు. వాడు నా కన్నలు అని అంటే ఇషిత మూతి ముడిచి, అంతే అంతే, తల్లికి కొడుకు తండ్రికి కూతురు ఫేవరెట్ అవ్వాల్సిందే, లేకపోతే ఈ సమాజం ఒప్పుకోదు. అది సరే కానీ మమ్మీ డాడీ ఎక్కడా అని అడిగింది ఇషిత. ఇంకెక్కడ? ఆఫీస్ రూమ్లో. ఆయనకి అది తప్ప ఇంకో లోకం తెలియదు కదా. ఇంతకు ముందే ఇంటికి వచ్చారు, మళ్ళీ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోయారు ఏదో వర్క్ ఉందని అని ఇషిక చిరుకోపంతో చెప్తూ ఉండగానే, సరే అయితే నాకు స్నాక్స్తో పాటు ఒక కాఫీ, డాడాకి స్ట్రాంగ్గా టీ బిస్కెట్స్ పంపించు, నేను డాడా దగ్గరికి వెళ్తున్నాను అంటూ పరుగున ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిన ఇషితకి ఇవాన్ డిజైన్ చార్ట్ మీద న్యూ శారీ డిజైన్ వేస్తూ కనిపించాడు. డాడా అంటూ ఇవాన్ని వెనక నుంచి హత్తుకున్న ఇషిత, ఏం డిజైన్ డ్రా చేస్తున్నావు డాడా అని ఇవాన్ మెడవంపుల్లో నుంచి తొంగి చూస్తూ ఉంటే, లెహెంగారా, ట్రెండీగా ప్లస్ ట్రెడిషనల్గా ఉండాలని ట్రై చేస్తున్నాను. మీ మమ్మీ కంటే బెటర్గా డిజైన్ చేయాలని, అది కూడా ఈ ట్రెండ్కి తగ్గట్టు ఉండాలని ట్రై చేస్తున్నాను అని ఇవాన్ చిరునవ్వుతో అంటే, టూ మచ్ డాడా, మమ్మీ కంటే నువ్వే ది బెస్ట్ డిజైనర్, నువ్వు ఏది డిజైన్ చేసినా అది ట్రెండ్ అవ్వాల్సిందే అంటూ ఇవాన్ పక్కన నిలబడి, నేను ట్రై చేయనా అని అడిగింది ఇవాన్ చేతిలో పెన్సిల్ తీసుకుంటూ. యా మై ప్రిన్సెస్, నీ స్కిల్స్ కూడా నేను చూడాలి కదా. త్వరలో నిన్ను కూడా ది బెస్ట్ డిజైనర్గా చూడాలని నా ఆశ. నాకు తెలుసు ఈ డాడా కోరిక నా ప్రిన్సెస్ ఖచ్చితంగా నెరవేరుస్తుందని అని అప్పుడే తన చదువు అయిపోయి డిజైనింగ్ ప్రాక్టీస్ నేర్చుకుంటున్న ఈషితతో అన్నాడు. ఎస్ డాడా, నీ కోరిక తప్పకుండా తీరుస్తాను. నీ కూతురిగా నేను ఒక పేరు తెచ్చుకుంటాను అని ఇషిత కాన్ఫిడెన్స్గా అంటూ తన డిజైన్ డ్రా చేయటం స్టార్ట్ చేస్తే ఇవాన్ పక్కనే నిలబడి తన ఫోన్ తీసుకున్నాడు. అప్పుడే సాగర్ నుంచి మెసేజ్ రావటంతో, సరేరా ప్రిన్సెస్, నువ్వు డిజైన్ డ్రా చేస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను అంటూ ఆఫీస్ రూమ్ నుంచి బయటికి వచ్చిన సమయంలో ఇషిక వస్తూ ఉంటే తన లిప్స్ మీద 2 క్షణాలు ముద్దు పెట్టి, బయటికి వెళ్తున్నాను, వెంటనే వచ్చేస్తాను అని కన్ను కొట్టి చెప్పి వెళ్ళిపోతే, ఇషిక చిరుకోపంగా, ఇంత వయసొచ్చినా మీలో అల్లరి మాత్రం తగ్గదు ఇవాన్ గారు అనుకుంటూ లోపలికి వెళ్ళింది. తను లోపలికి వెళ్ళేసరికి కూతురు డిజైన్ వేస్తూ ఉంటే ట్రే పక్కన పెట్టేసి ఇషితని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక వెనక నుంచి ఇషిత పనిచనం చూస్తూ ఉంది, చేతులు కట్టుకొని తీక్షణంగా. ఇక ఇవాన్ బయటికి వెళ్ళిన వాడు కాస్త సాగర్ పక్క విల్లాలోనే సెటిల్ అయి ఉండటం వలన తను కూడా బయటికి రావటం, ఇద్దరు కారులో సెటిల్ అయ్యి, ఏంటి సాగర్ ఇంత సడన్ గా పిలిచావు అని అడిగితే, ఏం చెప్పమంటావు బావా, నీ చెల్లి చంపేస్తుంది శక్తి ఎక్కడ అంటూ, నీ చెల్లికి ఏం చెప్పమంటావు బావా, నీ కూతురు నీ అల్లుడి దగ్గరికి వెళ్ళింది వాడిని తీసుకురావటానికని చెప్పనా అని విసుగ్గా ఏడుపు మొహం పెట్టి అన్నాడు సాగర్ నర్మద అంతలా విసిగించటంతో. లేకపోతే ఒకసారి శక్తిని ఇంటికి పిలిపిద్దామా అని సాగర్ బాధ చూడలేక ఇవాన్ అడగగానే, వద్దు వద్దు బావా, పొరపాటునైనా ఇషాన్కి మన గురించి తెలిస్తే వాడు ఇంకా ఇంకా మన నుంచి దూరం అవుతాడు. ఇప్పుడిప్పుడే శక్తి వాడిని మారుస్తుంది అన్న నమ్మకం వస్తుంది, మళ్ళీ వాడిని కోల్పోలేము కదా, దాన్ని ట్రై చేయనివ్వు, దానివల్ల కానప్పుడు మనం చూసుకుందాము, పైగా అది కూడా ఇషాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. ప్రేమ ఎవరినైనా కదిలిస్తుంది బావా, నిన్నే కదిలించగలేనిది నీ కొడుకుని కదిలించలేదా, కాకపోతే వాడు నీకంటే పెద్ద బండరాయి అని సాగర్ చిరుకోపంగా అనగానే, ఇవాన్ సాగర్ తల మీద ముట్టి, నా కొడుకు గురించి మాట్లాడుతున్నావు నువ్వు, ఆ విషయం మర్చిపోకు అని బేస్ వాయిస్లో అన్నాడు. అంతే బావా అంతే, నీ కొడుకుని ఏదైనా చిన్న మాట అంటే చాలు ఒప్పుకోవు అని అంటుంటే ఇవాన్ కన్నీళ్లతో, ఏం చేయమంటావురా, ఇన్ని సంవత్సరాల తర్వాత దొరికిన కొడుకుని ఈజీగా వదిలేసుకోలేను కదా,
వాడు అచ్చం నాలానే ఉంటాడు తెలుసా అని ఇవాన్ గర్వంగా అంటుంటే, తెలుసు తెలుసు నేను చూశాను కదా, పోలికలు తప్ప మొత్తం నీ బిహేవియర్నే, కోపం కూడా నీదే, ఆలోచన నీదే, ముందు వెనక ఆలోచించడు, ముందు ఉంది ఎవరన్నది కూడా చూసుకోకుండా వాడి కోపం తీర్చేసుకుంటాడు. పాపం నా చిట్టి తల్లి వాడి దగ్గర ఎలా ఉందో ఏమో అని సాగర్ చిరుకోపంగా అంటే, అదే నాకు అర్థం కావటం లేదురా. నా కొడుక్కి నా పోలికలు రాలేదు, ఇషు పోలికలు రాలేదు, మధ్యలో ఉన్న నాని పోలికలు వచ్చాయి అని ఇవాన్ చిరుకోపంగా అంటే, సాగర్ గర్వంగా నవ్వుతూ, మరి వాడు ఎవరనుకున్నావు, నా అల్లుడు అని కాలర్ ఎగరేశాడు సాగర్. సరేలే కానీ ఒకసారి శక్తిని రమ్మని చెప్పాలి, తనతో మాట్లాడను కూడా కుదరటం లేదు. తను వస్తేనే కదా ఇషాన్ ఎలా ఉన్నాడు, ఎలా రియాక్ట్ అవుతున్నాడో మనకి తెలిసేది అని అనగానే, ఓకే బావా అయితే నేను మెసేజ్ చేస్తాను అని శక్తికి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో ఆఫీస్కి రమ్మని మెసేజ్ చేశాడు. ఇంతలో వాళ్ళెదురుగా మరో కారు రావటంతో, వస్తున్నారు నా కొడుకు నీ కూతురు అని అన్నాడు ఇవాన్. నెక్స్ట్ అప్డేట్ ప్రోమో. శక్తిని బెడ్ మీదకి తోసిన రుద్ర తన మీదకి చేరిపోయి, బాగా డిస్టర్బ్ చేసేశావు మరి, ఆ డిస్టర్బెన్స్ క్లియర్ చేయాల్సింది కూడా నువ్వే కదా అంటూ శక్తి పెదవులు అందుకున్నాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.